హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. మీకు ఈరోజు చూపిస్తున్నాను పెనుగొండ కోట. ఎంతో అద్భుతమైన కోట, శ్రీకృష్ణదేవరాయల కోట అన్నమాట. ముందుగా మీకు గగన్ మహల్ చూపిస్తున్నా. గగన్ మహల్ అంటే ఇదొక రాజులకు సంబంధించిన విశ్రాంతి భవనం, మన భాషలో గెస్ట్ హౌస్ లాంటిది. ఆ కాలంలో రెండవ రాజధానిగా ఉన్న మొదటి రాజధాని హంపి, 1400 శతాబ్దం కాలంలో రెండవ రాజధానిగా ఉన్నది పెనుగొండ అన్నమాట. రెండవ రాజధానిగా ఉన్న సమయంలో మన పెనుగొండని ఎన్నుకోవడం జరిగింది రెండవ రాజధానిగా. ఆ సమయంలో గగన్ మహల్లో రాజులు విశ్రాంతి తీసుకునేవారు. లోపలికి ఎంట్రీ లేదన్నమాట. ఇదండి ఇప్పుడు మనం వెళ్ళే దారి శ్రీకృష్ణదేవరాయల కోట కొండపైన మార్గానికి. మీరు ఇక్కడ కనబడేది గుర్తుపెట్టుకోండి, చివరిలో మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కోటపైన దారి. ఎంతో అద్భుతంగా వేసినారు, సూపర్గా ఉంది. మంచి హిల్స్, మామూలు చిక్మగళూరు టైప్ చూడడానికి ఎంతో అందంగా, మరి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఎంతో చాలా బాగుందన్నమాట ఈ లొకేషన్. చాలామంది ఫారిన్స్ కూడా వచ్చారు మేము వెళ్ళినప్పుడు. మీకు ఇక్కడ కనబడేది వచ్చేసి బావి, లోతైన బావి. ముందుగా దేవాలయాన్ని, అటు సైడ్ దేవాలయాలు ఉన్నాయన్నమాట. దర్శించుకోవాలంటే స్నానం చేసేసి ఈ బావిలో వెళ్ళేవారంట. మీరే చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ కనబడేదే మొత్తం శ్రీకృష్ణదేవరాయల కోట. శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజు, కళా సాహిత్య కవి, కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో ఎంతో గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినవాడు మన శ్రీకృష్ణదేవరాయలు. ఇది మొత్తం శ్రీకృష్ణదేవరాయల కోట. ఇప్పుడు మనం కొండ పైన ఉన్నామన్నమాట. కొద్దిగా శిథిలమైపోయింది, కానీ కొంచెం చూడ్డానికి ఉన్నాయన్నమాట. ఒక 3-4 భవనాలు ఉన్నాయి. ఇలాంటి ఎంట్రన్స్ ఒకటి ఉందన్నమాట. మీకు ఇక్కడ కనబడేది ఎంట్రన్స్ అనమాట కోటకి. ఆ కాలంలో 1400 శతాబ్దంలో రాజు ఇలా ముందుకు వెళ్ళేవాడంట. ఈ దారి గుండా మొత్తం ఇసుక, సిమెంటు, కంకర సహాయం లేకుండా నిర్మించారు. ఇలాంటి గోపురాలు 3 ఉన్నాయన్నమాట. మొత్తం ఈ ప్లేసే శ్రీకృష్ణదేవరాయల కోట, పెనుగొండ సామ్రాజ్యం, విజయనగర కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల కోట. అక్కడ కనబడే వంతెన లాంటి దానిపైన శ్రీకృష్ణదేవరాయలు గుర్రం మీద వచ్చేవాడంట. వచ్చి ఇక్కడ ఒక దేవాలయం ఉందన్నమాట. ఈ పక్కనే ఇదండి మీకు కనిపిస్తుంది కదా, ఈ మెటుకులు వంటి ఈ దారి వంటి వెళ్తే అటు సైడ్ కనబడుతుంది. ఆ పక్కనే దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాన్ని దర్శించుకునేవారంట. ఆ బావిలో స్నానం చేసి ఈ దేవాలయాన్ని, ఇదే మొత్తం ఆయన గారి కోట. ఇదైతే మనకు పెనుగొండ శ్రీ సత్యసాయి జిల్లాలో ఉందన్నమాట. జనాలు కూడా చాలామంది వచ్చినారు విజిట్ చేయడానికి. చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైన పాతబడ్డవై. అలాగే ఇలా ముందుకు వెళితే దేవాలయాలు కనబడతాయి అన్నమాట. ఇదండి ఇక్కడ ఇలాంటి దేవాలయాలు 2 ఉన్నాయి. మొత్తం అంతా పురాతనమైనవి, పాతబడిపోయింది. ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా వచ్చినా సరే జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అది పడిపోయే విధంగా ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్లేసెస్. మొత్తం అన్ని పేర్లు రాసేసినారనమాట. అటు సైడ్ మీకు కనబడేదే దేవుని గుడి. ప్రస్తుతానికి ఒక పటం అయితే ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పటం అయితే ఉంది. మీకు చూపిస్తా, లోనికి వెళ్ళి కొంచెం. ఇదండి చూస్తున్నారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పటం అయితే ఉంది. ప్రస్తుతానికి మొత్తం శిథిలమైపోయిందనమాట దేవాలయం. లేపాక్షి కాలం నాడు అప్పటి సమయంలోనేనమాట ఈ కోటను కూడా నిర్మించింది. అది 15వ శతాబ్దం అచ్యుత దేవరాయలు. ఇది కూడా అలాంటి సమయం, అంతకుముందు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆయన 1426 నుంచి 46 మధ్యలో ఈ కోట నిర్మించడం జరిగింది. ఆయన 20 ఏళ్ళ వయసులోనే రాజు అధిష్ఠించాడు అనమాట. మొత్తం అంతా శిథిలమైపోయింది. ఇవన్నీ మీకు ముందర ఇలా కనబడుతుంది.
ఈ పక్కనే ఇంకొకటి ఉందన్నమాట, ఇంకొక దేవాలయం. ఇందులో పటం గిటం ఏమీ లేదు, దేవాలయం పటం. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి చెక్కడం జరిగింది. అలాగే ఈ పక్కనే మేమే ఒక ఆశ్చర్యపోయే విషయం ఉందన్నమాట. మేము వెళ్ళాము లోపల చూడ్డానికి. ఇక్కడ దుండగులు నిధుల కోసం, అంటే బంగారు వెండి లాంటివి దొరుకుతాయనే ఉద్దేశంతో మొత్తం తవ్వేసినారు. దేవుని ఫోటో ఏమీ లేదు, మొత్తం అంతా చూడండి భయంకరంగా తవ్వేసినారంతా. గుంత గుంత మాదిరి ఏర్పడింది. ఎవరో దుండగులు బంగారు వెండి లాంటి వాటి కోసం చోరీ చేయబడ్డారు. గుంతనైతే తవ్వారు. మొత్తం అంతా శిథిలమైపోయింది. ప్రస్తుతానికైతే మేము కింద చూసాము, అంటే ఇక్కడే పక్కనే కొండపైనే ఏదో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఇటాచీస్ ఉన్నాయి, ఏదో డెవలప్ అయితే చేస్తున్నారు. వాళ్ళైతే ఏదో ఇస్కాన్ టెంపుల్ వారు తీసుకున్నారు, అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు. ఇదండి అక్కడొక దేవాలయం, ఈ పక్కనే ఇంకొక దేవాలయం. మొత్తం అంతా చెట్లు చేమలతో నిండిపోయిందనమాట. ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదో పనులైతే జరుగుతున్నాయి. అంతకుముందు పట్టించుకోకపోవడంతో మొత్తం శిథిలమైపోయి మొత్తం పాడుబడిపోయిందనమాట. చూస్తున్నారు కదా. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో మంచి వీడియోలు తీయడానికి ఉపయోగం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నేను మీకు ముందే చెప్పాను కదా, దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందామని. ఇక్కడ మీకు కనబడేదే శ్రీకృష్ణ దేవరాయల బావమర్ది సమాధి అన్నమాట. ఆ కాలంలో ఇలా నిర్మించేవారు. వెళ్ళి చూసేద్దాం రండి లోన్ ఎలా ఉందో. లోన్ అయితే మొత్తం ఒక భవనంలా ఉంది, ఒక దేవాలయంలా నిర్మించారు మన మాటల్లో చెప్పాలంటే. మొత్తం అంతా పాతబడిపోయింది అన్నమాట, అక్కడక్కడ శిథిలమైపోయింది. ఇది విజయనగర సామ్రాజ్యం కాలం నాటి శ్రీకృష్ణ దేవరాయల బావమర్ది సమాధి. ఎవరైనా ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయంటే కామెంట్ చేయండి. ఈ పక్కనే ఇంకొకటి ఇక్కడ మీకు కనబడేది, ఈ చెట్ల మధ్యలో శ్రీకృష్ణ దేవరాయల పెంపుడు కుక్క సమాధి అనమాట. తన పెంపుడు కుక్క సమాధికి ఆపోజిట్ తన బావమర్ది సమాధి ఉందన్నమాట. ఇవి మనం కొండ మార్గాన వెళ్ళేటప్పుడు కిందనే వస్తాయన్నమాట. ఇక్కడ వీరసింహారెడ్డి మూవీ కూడా షూట్ చేసినారని చెప్పారు. వీరసింహారెడ్డి అలాగే ఇంకా కొన్ని మూవీస్. ఇది ఇప్పుడు మీకు కనబడేది బాబాయ్ చెరువు అనమాట. మరో గంగమ్మ చెరువు అని కూడా అంటారు. బాబాయ్ చెరువు అంటారు, మరో గంగమ్మ చెరువు అంటారు. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చెరువు అనమాట. 1400 శతాబ్దంలో నిర్మించిన చెరువు. అక్కడ బోర్డు కూడా వేసినారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మొత్తం నీళ్ళు అయితే ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయని చెప్పారు. చూసినా మీరే పురాతనం అయిపోయినాయన్నీ. అలాగే ఈ పక్కనే ఇంకొక మంచి అద్భుతమైన దృశ్యం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ పరమశివుడు ఎంతో అందంగా నిర్మించారు. చూడ్డానికి ఎంతో ఎత్తైన మరియు అందంగా ఉంది ఆ పరమశివుడి విగ్రహం. ఇక్కడే ఈ బాబాయ్ చెరువు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చెరువు పక్కనే ఉందన్నమాట. ఇది కూడా చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి.